హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో మీరు అనుకుంటున్న విషయాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను సింపుల్ ప్రాసెస్లో చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే 1/2 kg చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు అండ్ లెమన్, ఆయిల్, పెరుగు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే బిర్యానీ పీసెస్ అనేవి అంత స్మూత్గా అవుతాయి. నేనైతే ముందు రోజు నైటే ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. మీకైతే టైం లేకపోతే అప్పటికప్పుడు ఒక 1 hour అయినా చేసుకోవచ్చు మ్యారినేట్ చేసి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను పులావ్ కాబట్టి చాలా బాగా వస్తుందండి. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేయాలండి. ఆనియన్స్ వేయడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. మీరైతే ఎప్పుడైనా న్యూ ఇయర్కి రెజల్యూషన్ తీసుకుని దాన్ని పాటించారా లాస్ట్ వరకు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇందులో కూడా కొన్ని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులావ్ తినడానికి అయితే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, స్మూత్గా ఉంటుంది కాబట్టి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 1/2 hour వరకు బాగా ఉడికించుకోవాలండి. చికెన్ ఇక్కడనే కంప్లీట్గా కుక్ అవ్వాలి ఈ 1/2 hourలోనే. నేనైతే ఒక 1/2 hour to 40 minutes బాగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఇక్కడైతే రైస్ చూపిస్తున్నాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఒక 1 hour. ఇక్కడ చికెన్ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ వాటర్ వేయకుండా ఫస్ట్ రైస్ వేయాలండి. రైస్ వేసిన తర్వాత మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి చికెన్తో పాటు. ఇలా చేయడం వలన బిర్యానీ అనేది బాగా అంటుకోదు, మంచిగా మెతుకుగా వస్తుంది. వాటర్లో బియ్యం వేయడం కంటే ఇలా ఫస్ట్ బియ్యం వేసి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మెత్తగా అవ్వదండి. నేనైతే ఈ గ్లాస్తో 1 glass బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి 1.5 వాటర్ అయితే తీసుకున్నాను. నేను చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలోనే వాటర్ అయితే వేసాను. కలర్ ఏంటి అలా ఉందనుకోవద్దు. నెక్స్ట్ అయితే ఒక 10 minutes బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వాటర్ని ఇలా టేస్ట్ చేసినప్పుడు మనకు కొంచెం సాల్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే. సాల్ట్ ఓకే అనుకుంటే ఏం లేదు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 12 minutes పడుతుంది 1 whistle అయితే రావడానికి. 1 whistle వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes వదిలేసి తర్వాత అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా, ఎక్కువ మసాలాలు కానీ అలాంటివి ఏం అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.